ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. నరసింహ శతకం శేషప్ప కవి విరచితం. దాదాపుగా కొన్ని పద్యాలు చెప్పుకున్నాము. తరువాత పద్యం ఏమిటంటే, కూటి కోసమునే కొరగాని జనులచే పలుగద్దరింపులు పడగవలసే, తారాసుత భ్రమ తగిలియుండుట గదా దేశదేశములెల్ల తిరుగవలసే. అవును దరిద్రత పైన పెనగియుండుట గదా చేరి నీచుల సేవ చేయవలసే. అభిమానములు మదినంటి ఉండుట గదా పరుల చూచిన భీతి పడగవలసే. ఇటుల సంసార వారాసి నిదలేక వేయి విధముల నిన్ను నే వేడుకొంటి, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ తురిత దూరా. ఏమంటున్నాడో చూద్దాం. కూటి కోసమునే కొరగాని జనులచే. కూడు అంటే తిండి, మనం తినేటటువంటి ఆహారం. ఆ ఆహారం కోసము నేను కొరగాని జనులచే. కొరగాని అంటే అక్కరకు రానటువంటి, తనకు ఉపయోగపడినటువంటి, తనకు ఏదైనా అవసరమైతే ఉపయోగపడినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళచే పలు గద్దరింపులు పడగవలసే. గద్దరింపులు అంటే బెదిరింపులు అన్నమాట. పలు రకాల బెదిరింపులు మరి వాడు బెదిరిస్తూ ఉంటే నేను పడవలసి వచ్చింది అన్నాడు. దారాసుత భ్రమ తగిలియుండుట గదా దేశదేశములెల్ల తిరుగవలసే. దారాసుత, దార అంటే భార్య, సుత అంటే పిల్లలు. భ్రమ వాళ్ళ యొక్క భ్రాంతిలో తగిలి ఉండుట గదా, వాళ్ళను పొంది ఉన్నందున అన్నమాట. పెళ్లి చేసుకోవడం వల్ల భార్య, మరి భార్యతో కలియడం వల్ల పిల్లలు, మరి వాళ్ళంతా కలిగినందువలన భ్రాంతిలో పడడం వల్ల దేశదేశములెల్ల తిరుగవలసే. పలు రకాల దేశాలను తిరగవలసి వచ్చింది. అంటే పొట్టకూటి కోసం మరి పరుగులు పెట్టవలసి వచ్చింది అని చెప్తాము. అవును పెను దరిద్రత పైన పెనగియుండుట గదా చేరి నీచుల సేవ చేయవలసే. పెను దరిద్రత పైన, పెను అంటే గొప్ప, పెద్ద అని. గొప్ప దరిద్రత పైన పెనగియుండుట గదా అని అంటే ఏంటంటే, ఆ దరిద్రం అంతా కూడా నన్ను చుట్టుకొని ఉండడం వల్ల కదా చేరి నీచుల సేవ చేయవలసే. మరి నీచుల దగ్గరికి పోయి వాళ్ళని సేవించాలా, వాళ్ళను పూజించవలసినటువంటి దౌర్భాగ్యం నాకు కలిగింది అని. అంటే వీళ్ళు ఈ దరిద్రత అంతా కూడా నన్ను చుట్టుముట్టి ఉన్నందువలన నీచుల సేవ చేయవలసి వచ్చింది అంటున్నాడు. అభిమానములు మదినంటి ఉండుట గదా పరుల చూచిన భీతి పడగవలసే. అభిమానములు అంటే ఏంటంటే, నాది నీది అనే అభిమానం ఉంటుంది కదా. అవి అంటే నాది అంటే ప్రేమ, నీది అంటే ద్వేషం. ఇలాంటి అభిమానాలు మదినంటి ఉండుట కదా, మనస్సును తాకి ఉండడం వల్ల, అభిమానాలు మనస్సులో ఉండడం వల్ల పరుల చూచిన భీతి పడగవలసే. ఇతరులను చూస్తే భయపడవలసి వచ్చింది అని చెప్తున్నాడు. ఇటుల సంసార వారాసి నిదలేక. ఈ విధంగా సంసారము అనే వారాసి అంటే సముద్రాన్ని, వారి యొక్క రాశి వారాసి సముద్రము అన్నమాట. ఈదలేక, సముద్రాన్ని ఈదలేక వేయి విధముల నిన్ను నే వేడుకొంటి.
వెయ్యి రకాలుగా నిన్ను నేను వేడుకున్నాను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. వచ్చి వచ్చి పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహం, లోపలనంతట రోయ రోత నరములు శల్యముల్ నవరంధ్రముల రక్తమాంసపు కండల మైల తిత్తి. చాలా చక్కటి పద్యం చూడండి. బలువైన ఎండ నావల కోర్వదెంతైన తళలేదా కలిదాహములకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువదస్థిరమైన నిటి బుగ్గ. బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పచ్చి చర్మపు చిత్తి అంటే ఈ శరీరం అనేది శరీరానికి కప్పుకున్నటువంటి చర్మము సంచి అన్నమాట. కాకపోతే ఇది పచ్చిది అంటున్నాడు. మరి అట్టంటే రక్తం గారుతుంది, అదేనమాట. పచ్చి చర్మపు తిత్తి, తిత్తి అంటే సంచి. పసలేదు దేహంబు, సారము లేదు శరీరం. లోపలనంతట రోయరోత, లోపలంతా కూడా చూస్తే రోయ అంటే చూస్తే రోత, రోత అంటే కంపు అన్నమాట. నరములు శల్యముల్ నవరంధ్రముల రక్తమాంసపు కండల మైల తిత్తి. మరి ఈ శరీరం లోపల ఏముంటాయి? నరాలు ఉంటాయి. శల్యములు అంటే ఎముకలు అన్నమాట. నవరంధ్రముల 9 రంధ్రాలు ఉంటాయన్నమాట. రంధ్రం అంటే కన్నం అంటాం కదా మనం. ఆ రంధ్రం 9 రంధ్రాలు. ముక్కుకు 2 రంధ్రాలు, చెవికి 2 రంధ్రాలు, నోరు ఒకటి. దాని తర్వాత మరి ఈ మలమూత్ర విసర్జన స్థానాలు కూడా రంధ్రాలే. మరి ఈ విధంగా 9 రంధ్రాలు ఉంటాయి. అవి ఏమిటంటే కన్నులు, ముక్కు రంధ్రాలు, నోరు, మామూలుగా ఉదము, రహస్యాంగం, ఇవన్నీ కూడా అన్నమాట 9 మొత్తం. అది నవరంధ్రముల రక్తమాంసపు కండల మైల తిత్తి. అదేవిధంగా రక్తము, మాంసము, కండలు వీటితో మరి ఉంటుంది. మలమూత్రాలు కూడా కలిసి ఉంటున్నటువంటి మైల తిత్తి అంటున్నాడు. బలువైన ఎండవానల కోర్వదెంతైన, అంటే అధికమైనటువంటి ఎండ వచ్చినా, దాని తర్వాత వాన వచ్చినా ఈ శరీరం ఓర్చుకోలేదు. ఎండకు పోలేదు, వర్షంలో తడవలేదు. ఇంతైన తడలేదు ఆకలి దాహములకు. కొద్దిపాటి ఆకలి వచ్చినా, దాహం వేసినా కూడా తట్టుకోలేదన్నమాట ఈ శరీరం. సకల రోగములకు సంస్థానమై ఉండు, సమస్త జబ్బులకు సంస్థానమై ఉండు, నివాసమై ఉంటుందన్నమాట. ఇది నిలువదు అస్థిరమైన నిటి బుగ్గ. కానీ ఈ శరీరం ఏమైనా శాశ్వతంగా ఉంటుందా అంటే ఉండదు, అస్థిరం అన్నమాట. నీటి బుగ్గ అంటే నీటి బుడగ లాంటిది ఈ శరీరం అంటున్నాడు. బొందిలో నుండు ప్రాణములు పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. శరీరంలో ఉండే ప్రాణాలు పోయిన వెంటనే మరి కాటికే గాని, కాటిలోకే తీసపోతారు కానీ కొరగాదు గవ్వకైనా. గవ్వపాటి విలువ కూడా ఈ శరీరం విలువ చేయదు అంటున్నాడు. బొందిలో నుండు ప్రాణములు పోయిన వెంటనే కాటికే గాని కొరగాదు గవ్వకైనా. గవ్వ అంటే కొద్ది చిన్నపాటి ఈ రూపంతో కొనేటటువంటి దానికి కూడా కొరవ కాదు అంటున్నాడు. భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.
సాధు సజ్జనులతో జగడమాడిన కీడు, సాధు సజ్జనులతో జగనమాడిన కీడు, కవులతో వైరంబు కాంచ కీడు, పరమదీనుల చిక్కబట్టి కొట్టిన కీడు, భిక్షకులను దుఃఖ పెట్ట కీడు, నిరుపేదలను చూచి నింద చేసిన కీడు, పుణ్యవంతుల తిట్ట పొసగు కీడు, సద్భక్తులను తిరస్కారమాడిన కీడు, గురుని ద్రవ్యము గోచుకొనిన కీడు, దుష్టకార్యములను రించు దుర్జనులకు ఘనతరం పైన నరకంబు కట్టుముల్లే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు అంటే సాధు సజ్జనులు అంటే సజ్జనులు అంటే సన్మార్గంలో పయనించేటటువంటి మంచివారితో తగవాడినా కూడా మరి కీడు అంటే ఆపద అంటున్నాడు. కవులతో వైరంబు కాంచ కీడు, ఈ విరోధము వహింప కీడు కలుగుతుంది. వాళ్ళతో వైరం పెట్టుకున్నా కూడా కీడే. ఎవరితో? కవులతో. పరమదీనుల చిక్కబట్టి కొట్టిన కీడు, దీనులుంటారు చూడండి, ఏమి దైన్య స్థితిలో ఉండేటటువంటి వాళ్ళని చిక్కబట్టి కొడితే కీడు ఆపద కలుగుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ చిక్కబట్టి కొట్టడం అంటే ఏంటంటే వాళ్ళను దగ్గరి పట్టుకొని వశపరుచుకొని కొట్టడం అన్నమాట. నిరుపేదలను చూచి నింద చేసిన కీడు, నిరుపేదలు ఉంటారు, పట్టుకూటు కూడా మరి పొందలేనటువంటి స్థితిలో, తినలేనటువంటి స్థితిలో ఉంటారన్నమాట. అంటే అంత అది దానికి కూడా నోచుకోలేనటువంటి నిరుపేదలను చూసి నింద చేసిన, వాళ్ళని నిందించిన కీడు కలుగుతుంది, ఆపద కలుగుతుంది. పుణ్యవంతుల తిట్ట పసగు కీడు, పుణ్యాత్ములుగా మనం తిట్టితే మరి కీడు అనేది కలుగుతుంది అంటున్నాడు. సద్భక్తులను తిరస్కారమాడిన కీడు, మంచి భక్తులు ఉంటారు, భగవద్భక్తులు, వాళ్ళను తిరస్కారమాడిన అంటే వాళ్ళని ఏదన్నా మరి తిరస్కరిస్తూ అవమానపరుస్తూ ఏదన్నా మాట్లాడినా కీడు కలుగుతుంది. గురుని ద్రవ్యం గోచుకొనిన కీడు, గురువుల యొక్క సంపదను గోచుకొనినంటే అపహరించకపోయినా కీడు కలుగుతుంది. దుష్టకార్యములను రించు దుర్జనులకు ఘనతరం వైన నరకంబు కట్టుముల్లే. మరి దుర్మార్గులకు మనము దుష్టకార్యములొనరించు దుర్జనులకు, పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు చూడండి దుర్మార్గులు, వాళ్లకు ఘనతరం వైన నరకంబు కట్టుముల్లే, వాళ్ళకు ఘోరమైనటువంటి నరకము కట్టుముల్లే అంటున్నాడు. కట్టుముల్లే అంటే ఏమిటంటే ఏదైనా దాచుకున్నటువంటి గట్టి ఆస్తి అన్నమాట. అది ఇది వీళ్ళకి ఈ నరకం అనేది ఈ విధంగా చేసేవాళ్ళకంతా కూడా నరకం అనేది వాళ్ళు దాచుకున్నటువంటి గట్టి ఆస్తి అని చెప్తున్నాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓం హరి ఓం తత్సత్.